పంపించారు విడాకులు కావాలని. మాకు కూడా ఒక కాపీ వచ్చిందమ్మా. అందులో రాసిందంతా నిజమేనా? లేదు, అన్ని పచ్చి అబద్ధాలు. విడాకులకు కారణాలు ఏమీ లేవు, అందుకే అబద్ధాలు రాసి పంపించారు. సరే, మీరు ప్రొసీడ్ కండి. ఏం జరుగుతుందో చూద్దాం. ఏమవుతుంది? మీ కూతురు చట్ట ప్రకారం తన భర్తతో కలిసి కాపురం చేసే హక్కు అడిగారు. కానీ మీ అల్లుడు మీ అమ్మాయితో కలిసి జీవించే యోగ్యత లేదని నోటీస్ పంపించాడు. అదంతా అబద్ధమని తెలుసు, కానీ అది అబద్ధమని ఎలా నిరూపించగలం? అయితే ఇది ఇంతటితో ఆగిపోదా? ఆగదు. మరి ఏం చేయమంటారు? ఇప్పటికి కూడా నేను చెప్పేది ఒక్కటే, కూర్చొని మాట్లాడుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి అని. తను రాడమ్మా, అది జరిగిన పని. ప్రయత్నం చేయండి. సరే అమ్మా, అది మేం చేయాల్సిన పని. సమయం సందర్భం చూసుకుని చెప్తాం. ఇప్పుడు చట్ట ప్రకారం ఏం చేయాలో అది చెప్పండి. ఒక కేసు ఫైల్ చేస్తాను, వాళ్ళు కూడా కేసు ఫైల్ చేయొచ్చు. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది చెప్పాలి, వాళ్ళు ఏది చెప్పాలనుకుంటున్నారో అది చేస్తారు. ఇంకెన్ని రోజులు టైం పడుతుంది? ఇన్ని రోజులని చెప్పలేము. సరే అమ్మా, ఎన్ని రోజులైతే అన్ని రోజులు జరగనివ్వండి. మీరు ఫీజు గురించి ఆలోచించకండి, నేను ఎంతైనా ఇస్తాను. ఫీజు గురించి నేను ఆలోచించటం లేదు. ఇలాంటి కేసుల్లో తవ్వుకుంటూ పోతే ఎవ్వరికి సుఖం ఉండదు. ఇదేం ఆస్తులు గొడవ, ఒకరిపై ఒకరు అటాక్ చేసుకున్న కేసు కాదు. అందులో తప్పు ఎవరితో ప్రూవ్ చేయడానికి ఎవిడెన్స్ ఉంటాయి. వాటి ఆధారంగా తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది. కానీ విడాకుల కేసు అలా కాదు. ఇక్కడ ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలీదు. మనకు మనమ్మాయే కరెక్ట్, వాళ్ళకి వాళ్లే కరెక్ట్. చివరికి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తెలిసినా ఏం ప్రయోజనం ఉండదు. కేసు జరుగుతున్నన్ని రోజులు ఇద్దరూ నరకం చూడాలి. వేరే దారి లేదమ్మా. మొండి పట్టుదలవారు మీరు. నాది కాదు, మా అల్లుడిది పట్టుదల. ఆయన దృష్టిలో నేను అపరాధి, అందుకు శిక్ష పడాలి అని చూస్తున్నాడు. నా బిడ్డని నేను పూర్తిగా వదులుకుంటున్నానని నాతో చెప్పించాలని చూస్తున్నాడు. అలా చేస్తే అతడి దృష్టిలో నాకు తగిన శాస్తి జరిగినట్టు. అందుకే ఇదంతా చేస్తున్నాడమ్మా. కానీ నాతో చెప్పించాలని నాపై ఇలా కక్ష కట్టడం తప్పు కదా. దానికి వ్యతిరేకంగానే పోరాడాలనుకుంటున్నాను. కానీ అందుకు కావాల్సిన తెలివితేటలు నాకు లేవే. అందుకే నేను చట్టాన్ని ఆశ్రయించాను. సరే, పేపర్స్ రెడీ చేస్తాను. మీ అమ్మాయిని వచ్చి సంతకం పెట్టమనండి. అలాగే. అయితే అమ్మాయికి ఖర్చులు పెంచడం గురించి, డబ్బు గురించి కాదు, అతడికి తెలిసి రావాలి కదా. అందుకు ముందు మనం రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ ప్రకారం కేసు వేద్దాం. దాని ప్రకారం